హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు పల్లీల పొడితో పచ్చిపులుసు చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చిపులుసుకి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన టమాటా, కొత్తిమీర, చింతపండు తీసుకున్నాను. చింతపండు చేత్తోనే బాగా మ్యాష్ చేసి చింతపండు రసమంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో వేగాలండి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా క్రష్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. టమాటా అంతా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. టమాటా అంతా మెత్తగా ఉడికిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం చేత్తో మ్యాష్ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని రుచికి తగిన సాల్ట్ వేసుకొని బాగా కలిపి కర్రీ ఉడికించుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఈ కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా మెంతి పౌడర్, ఇంగువ వేసి బాగా కలిపి ఈ స్టేజ్లోనే సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ పల్లీల పొడి వేసుకోవాలి. రాయలసీమ స్టైల్లో పల్లీల పొడి కొలతగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది. ఈ వీడియో ఎండింగ్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే చూడండి. పల్లీల పొడి వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే పల్లీల పొడి పచ్చిపులుసు రెడీ. కారం కారంగా, పుల్ల పుల్లగా, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.